ఆరాధన యొక్క నిర్వచనం: దేవుని మందిరంలో మహోన్నతుని ఆదేశాల మేరకు క్రమమైన పద్ధతిలో జరిగే కార్యక్రమము ఆరాధన. దేవుని మందిరంలో మహోన్నతుని ఆదేశాల మేరకు క్రమమైన పద్ధతిలో జరిగే కార్యక్రమాన్ని ఆరాధన అంటాడు. బైబిల్ ఇచ్చిన నిర్వచనం చూస్తాం గ్రంథంలో. ఇప్పుడు మనం దేవుని మందిరంలో దేవుని ఆజ్ఞల మేరకు క్రమమైన పద్ధతిలో జరిగించే కార్యక్రమాన్ని ఆరాధన అని గ్రంథం చెబుతుంది. దేవుని మందిరం కాకోకుండా నువ్వు ఎక్కడంటే అక్కడ ఆరాధన చేస్తే అది ఆరాధన కాదు. 2, దేవుని ఆజ్ఞల ప్రకారంగా జరిగించుకోకుండా నీకు ఇష్టం వచ్చినట్టు చేసేది అది ఆరాధన కాదు. 3, క్రమమైన పద్ధతిలో జరిగించకపోతే అది ఆరాధన కాదు. ఆరాధన దేవుని మందిరంలో జరగాల, దేవుని ఆజ్ఞల మేరకు జరగాల, క్రమమైన పద్ధతిలో జరగాల. దేవుని మందిరం కాకోకుండా, దేవుని ఆజ్ఞలు కాకోకుండా ఎటు పడితే అటు జరిగించేది ఆరాధన కాదు. దేవుని మందిరం ఏది? దేవుని మందిరం